హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ చార్మి. అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ వర్సెస్ చిరంజీవి, అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వర్సెస్ నాగబాబు. కంటిన్యూస్గా ఎప్పుడైతే ఏపీ ఎన్నికలు మొదలవుతున్నాయి అని తెలిసాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా అల్లు వర్సెస్ మెగా వర్సెస్ ఇదే సంత ఉంది. యాక్చువల్లీ సంత ఎందుకు అంటున్నారు అంటే జనాలలో కూడా చాలామందికి ఎందుకు ఇంతగానం ఇంకా ఎందుకు దీన్ని పైకి ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. నిజానికి కంటిన్యూస్గా మెగా ఫ్యామిలీలో ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నిజానికి ఎప్పుడైతే శిల్పారవికి వెళ్ళి ఆయన సపోర్ట్ చేశాడో, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండడం, అదే టైంలో గత 10 సంవత్సరాలుగా కష్టపడుతూ అటు పిఠాపురంలో ఆయన ఎమ్మెల్యేగా గెలవాలని ఎంతో పోరాడుతున్న ఆయన దగ్గరికి వెళ్లకుండా వేరే ఆపోజిషన్ పార్టీలోకి వెళ్ళాడు. అటు రామ్ చరణ్ అటు వెళ్ళేసరికి అంటే అప్పుడు రామ్ చరణ్కి ఫుల్ హైప్ అనేది పెరిగిపోయింది. అయితే ఇటు సోషల్ మీడియాలో అందరికంటే ఎక్కువ క్రేజ్ ఏ హీరో కన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా అల్లు అర్జున్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన సినిమాల పరంగా చూసుకోవచ్చు, ఆయన స్టార్టింగ్ నుంచి కూడా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఎప్పుడైతే ఎలక్షన్స్ పరంగా అటు శిల్పారవి ఓడిపోయి ఇటు పవన్ కళ్యాణ్ గెలిచారో అప్పటి నుంచి కాంట్రవర్సీస్ అనేటివి ఆయన పైన మామూలుగా లేవు. అసలు ఎందుకు ఆయన నాగబాబు ట్వీట్ కానివ్వండి, చిరంజీవి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ కూడా ఆయన కనిపించకపోవడం, ఇలా ప్రతి ఒక్కటి కూడా అటు మెగా ఫ్యాన్స్ని ఇటు అల్లు ఫ్యాన్స్ని ట్రిగర్ చేస్తున్నాయని అనుకోవచ్చు. అప్పటికి దాని తర్వాత అల్లు అరవింద్ వెళ్ళి పవన్ కళ్యాణ్తో మాట్లాడినప్పుడు మొత్తం ప్రాబ్లం అంతా సార్ట్ అయింది అనే చెప్పుకోవచ్చు. సార్ట్ అయిన తర్వాత కూడా ఇంకా దానికి సంబంధించి రెచ్చగొడుతూ ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఆ రెచ్చగొట్టడానికి గల మెయిన్ కారణం ఏంటి అంటే ఆయన పెట్టిన ఒక ట్వీట్కి సంబంధించి మాటలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ పిఆర్ శరత్ చంద్ర తన హీరోగా అల్లు అర్జున్ వరకు ఏమైనా ఎవరైనా వస్తే నేను ఖచ్చితంగా అడ్డుపడతాను అని చెప్పాడు. అక్కడి వరకు బాగానే ఉంది. దాని తర్వాత అదే ట్వీట్లో శరత్ చంద్ర గురించి మెన్షన్ చేసిన అదే ట్వీట్లో రామ్ చరణ్ గారి పిఆర్లా చెయ్యను అంటూ సోషల్ మీడియాలో ఒక హ్యాండిల్ని ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఆ హ్యాండిల్లో ఎట్లా అంటే ఒక పోస్ట్ రామ్ చరణ్కి ఫేవరబుల్గా పెట్టారు, మిగతావన్నీ కంటిన్యూస్గా అది ఇది వేరే పెడుతూనే ఉన్నారు. రామ్ చరణ్కి ఒకటి ఫేవరబుల్గా పెట్టేశారు కంటే కథం ఇంకా మొత్తం ఆయనకి సంబంధించి ఇటు మెగా ఫ్యాన్స్ అంతా అసలు డైరెక్ట్ అలా ఎలా అనేస్తారు మీరు, అసలు అనడానికి మీకు అసలు ఏం అర్హత ఉంది, మేము అందరం ఎట్లా పెట్టారు అనుకుంటాను. మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పైన, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో మెగా ఫ్యాన్స్ పైన, మీ ఫ్యాన్సే ఇలా చేశారు ఇలా అని చెప్పేసి ఇది ఒక కొత్త రచ్చకి దారి తీస్తుంది అనుకోవచ్చు. అయితే ఇప్పుడు పుష్ప 2కి సంబంధించి సినిమా పోస్ట్పోన్ అయిన విషయం మనకు తెలిసిందే. అది పోస్ట్పోన్ అవ్వడానికి మెయిన్ కారణాలు ఏమిటి అనేది మనకు నిజంగా తెలియదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఎలాంటి ప్రాబ్లం లేని సినిమా ఎప్పుడైతే ప్రీమియర్ అటు సినిమాకి సంబంధించిన చూసారో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయంటున్నారు. ఓకే, దానికి సంబంధించి ఎండింగ్ సీన్ని కొంచెం మార్చాలి అనుకుంటున్నారు. దాన్ని మార్చేసిన తర్వాత తొందరలోనే అది మూవీ స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. ఇటు అదే క్రమంలో గేమ్ చేంజర్ మూవీ కూడా ఉంది. ఈ టైంలో కూడా ఒకప్పుడు అటు మగధీర ఇటు బద్రీనాథ్ సినిమాకి సంబంధించి కూడా ఒకప్పుడు ఇలా ఫైట్ వర్సెస్గా జరిగింది. ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప పార్ట్ 2 జరగబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో వెయిట్ చేసి చూడాలి మరి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి ఏంటి, అసలు ఈ సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి ఇంకా ఎన్నెన్ని జరుగుతాయి ఏంటో మనం వెయిట్ చేస్తాం. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి.